చిలకలూరుపేట బస్సు ప్రమాదంలో చనిపోయిన 6వ వ్యక్తిని గుర్తించారు పోలీసులు. గొనిసెపూడికి చెందినటువంటి శ్రీనుగా గుర్తించారు. ప్రమాద సమయంలో శ్రీను బస్సు డ్రైవర్ సీటు వెనుక బెర్త్లో పడుకున్నట్టుగా నిర్ధారించారు. అతడు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. మొత్తం 6గురు చనిపోయారు. ఇందులో బస్సు డ్రైవర్ షరీఫ్తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇక మరొక 3 ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోయారు. బస్సు అదుపు తప్పి మరి టిప్పర్ని కొట్టేయడము ఫ్యూయల్ ట్యాంక్ బర్స్ట్ అవడం వల్ల దాదాపు 6 మంది కూడా చనిపోవడం జరిగింది. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో మైనర్ ఇంజురీస్తో వాళ్ళు బయటపడి మరి హాస్పిటల్లో చూయించుకొని వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి. ఈ 6 మంది ఎవరైతే మరి ప్రాణాలు కోల్పోయారో వారి విషయంలో మేము చాలా బాధిస్తున్నాము. చాలా అంటే చాలా బాధిస్తున్నాము. మనసు ఎంతగానో కలిసివేసింది. ఎందుకంటే అందులో ఒక 8 years పాప కూడా ఉంది. డ్రైవరు, ఆ క్లీనరు, మిగతా ఎక్కడైతే వెనకాల సీట్లో కూర్చున్నటువంటి ఆ ప్యాసింజర్స్, ఆ 8 years పాప అనేది ఈ ఘటన చాలా దారుణం, దురదృష్టకరం. ప్రతి ఒక్కరిని కూడా కదిలించినటువంటి విషయం. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ బర్న్ అవ్వడం వల్ల ఇప్పటికి కూడా బర్న్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇమీడియట్గా తెలిసిన వెంటనే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా వచ్చి రెస్క్యూ చేసి ఆ ఇంజూర్డ్ అయిన వాళ్ళని కూడా కదిలించి మరి హాస్పిటల్కి పంపించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము పూర్తి స్థాయిలో కూడా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉంటామని మాటిస్తుంది.